ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భార్య అంటే దూరం అయింది. నేను మా అమ్మను కన్న తల్లినట్టు దూరం చేయాలని ఆయనకు తిండి పెట్టడం కోసం కాదు, ఆయన కన్న తల్లికి పైసలు తీసుకొని కొమ్మలు వచ్చినాయి ఎగురుతుంది. ఎగురండి అవి మళ్ళీ ఇప్పుడు మీకు ఉన్నారు కదా, మీకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు నా గదికి వచ్చినప్పుడు నా పెద్ద మనవడు 30 సంవత్సరాలు నా మనవడు పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి కూడా నన్ను వెళ్ళాలి. డబ్బు 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 ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు డబ్బుకున్న ప్రాధాన్యత మనుషులకు లేకుండా పోయింది. అంటే కన్న వారిని కన్న కొడుకులు అసలు రోడ్డుపై విడిచిపెట్టి అసలు ఏం జరుగుతుంది అసలు ఈ సమాజంలో మాత్రం అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎకరాలకు ఎకరాలు కొడుకులకు సంపాదించిన తర్వాత కూడా బుక్కెడు కూడు కోసం కూడా తల్లిదండ్రులు వేతన పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. పెద్ద ఆయన వీళ్ళది మల్లన్న సాగర్ అంటే సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో మాత్రం వీరిది భూములు, వ్యవసాయ భూములు ఇట్లాంటివి కూడా ఇల్లు కూడా పోయాయి. అంటే వీళ్ళు కొడుకులు కూడా ఇప్పుడు పట్టించుకోలేని పరిస్థితి. అంటే మల్లన్న సాగర్ లో భూములు పోయిన తరంలో కూడా చాలా వరకు వాళ్ళకు ప్రభుత్వం అనేది డబ్బు అయితే ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని అంతా ముగ్గురు కొడుకులు కూడా తీసుకొని నాకు బుక్కడి కూడు కూడా ఇప్పుడు పెట్టట్లేదు అని చెప్పి ఆయనను మాట్లాడే ప్రయత్నంలో మాత్రం ఆయన మనకు చెప్పాడు. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడని అయితే మనం అడిగి తెలుసుకుందాం. బాపు, నీ పేరేం పేరు? మల్లయ్య. మల్లయ్య. అంటే ఇప్పుడు ఎటు పోతానో ఎక్కడి నుంచి వస్తాను? ఏం లేరు వెళ్ళి నుంచి ఇప్పుడు భువనగిరి నుంచి ఇట్లోని జగతలకు పోదామని మెల్లగా మెల్లగా నడుచుకుంటే ఎల్లడికి 3-4 రోజులు అవుతుంది. వస్తా ఉన్నాయి ఇట్లా వచ్చి ఆగిన. ఇక పోదామని ఇక పోతా ఉన్నా. ఏంటి నడుచుకుంటా, డబ్బులు లేవు, ఏం లేవు. చదువుదామన్నా రూపాయలు. మా అమ్మ, ఆ అమ్మకు మా కోడళ్ళు గంజి పోయమంటే మా అమ్మకు పోయమంటాం. ఇక మరి నా భార్య చచ్చిపోయింది, నేను ఒంటరిగా ఉన్నాను. ఇక కన్న తల్లిని దూరం చేయాలి. నా భార్య అంటే దూరం అయింది. నేను మా అమ్మను కన్న తల్లినట్టు దూరం చేయాలని అమ్మను పట్టుకొని వెళ్ళిన. మా అమ్మకు పోయినప్పుడు నాకెందుకు, ఆమె కానంది నేను వచ్చినా, నేను కానంది మీరు వచ్చిండ్రా. నీకు ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు 3 బిడ్డలు. అందరికి లగ్గాలు అయినాయి. ధరంపూర్ ఇక్కడ 3 బిడ్డలు ఉంటారు. ఈ జగతల్ మెట్పల్లి కాడ 3 కొడుకులు ఉంటారు. ఇద్దరేమో ట్రాక్టర్ నడిపిస్తారు ఊర్లోనే. ఇక పెద్దోడేమో బొగ్గుబాయి నాగపూర్ అందడి పోతాడు, లారీ మీద పోతాడు. ఇక నేను ఇంటికాడ నా భార్య చచ్చిపోయినా కానీ మా ముసలానికి నేను పనికి పోతే ముసలానికి గంజి పోతలేరు. నేనున్నంత సేపు ఏమో ఇస్తురు పొద్దుల చాయ్. ఇక పొద్దున దాకా దానికి ఏది లేదు. నేను పనికి వచ్చే వరకు ఏడుస్తుంది. ఈ అమ్మ ఈడ ఉండి లాభం లేదు, మనం కొమ్మలి పోయి ఒక 4 రోజులు ఉండద్దామని ఉగాది అప్పుడు పోయినాం. అటే ఉండి ఇప్పుడు మెల్లగా ఈట వస్తున్నాం. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడికి పోయినాం, అసలు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అసలు? అంటే ఇక కోడళ్లకు ఇక కొన్ని పైసలు వచ్చినాయి. మాకు ఆ భూమి పోయిన దానికి డబ్బులు మంచిగానే 24 లక్షలు వచ్చినాయి. వాళ్ళకి ఏదట, వాళ్ళకు వీళ్ళకే మొత్తం ఇవ్వాలన్నట. మా కొడుకులకు ఎందుకు ఇస్తా మొత్తం? మరి వాళ్ళకి వాళ్ళకి సగం వీళ్ళకి సగం ఇస్తే నన్ను దూరం కొట్టి. అట్లే నువ్వు అంటే మల్లన్న సాగర్ లో నీ భూమి ఎంత ఉండే? 3 ఎకరాలు. 3 ఎకరాలు పోతే ఎన్ని డబ్బులు వచ్చినాయి? 24 లక్షలు వచ్చినాయి మొత్తం. ఇక్కడ మళ్ళీ 3 ఎకరాలు కొన్నాం. ఎక్కడ కొన్నావు? మెట్పల్లి కాడ కొన్నావు. ఇల్లు, భూమి అన్ని ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ పైసలు చూసి నన్ను దూరం కొట్టి అంతే. అంటే నువ్వేం పని చేసేది? మేస్త్రి. అంటే చూడొచ్చు, అంటే ఎన్నో ఇండ్లను నిర్మించినటువంటి మేస్త్రి ఇప్పుడు ఇల్లు లేక కొడుకులు దూరం చేయడంతో మాత్రం ఇప్పుడు ఆయన రోడ్డుకి మీదకి వచ్చే పరిస్థితి. అంటే చూడొచ్చు, అంటే డబ్బుకున్న విలువ ఇప్పుడు అంటే మనుషులకు లేకుండా పోతుందని చెప్పచ్చు. అంటే ఆయనకు తిండి పెట్టడం కోసం కాదు, ఆయన కన్న తల్లికి తిండి అంటే కోడళ్ళు తిండి పెట్టడం లేదు. అది కూడా అంటే కోడలు నడితే నా తల్లికి తిండి పెట్టడం లేదు, ఎందుకు తిండి పెట్టడం లేదు అంటే కూడా మేము పెట్టమనే పరిస్థితులలో కూడా తల్లిని తీసుకొని ఇప్పుడు రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉంది. చూడొచ్చు, చాలా దయనీయమైన విషయం. స్వామి, మా ఇంట్లో మా కొడుకులు మా కోడళ్ళకు కొన్ని డబ్బులు రాగానే కొమ్ములు వచ్చినాయి. లొల్లులై ఇక లొల్లు అన్నీ ఇంటికాడ నాకు. ఇక నా భార్య అసలు భార్య కాలం చేసింది కదా. కాలం చేసినాక నేను ఏం చేయాలా? ఇంటికాడ ఉండి ఇక నా తల్లికి బుక్ అడిగానే పెట్టుకుంటాని వెళ్ళిన రోడ్కి వెళ్ళిన. ప్రస్తుతానికి నువ్వు ఎక్కడి ఎక్కడికి పోయినావు? అంటే ఫస్ట్ ఎక్కడ ఉండే ఎక్కడి ఎక్కడికి పోయినావు నువ్వు? ఫస్ట్ అక్కడనే మెట్పల్లి నుంచి కొమ్మరేలు పోయినా. దేవుని దగ్గరికి పోయి దేవుని దగ్గర ఉండి ఇంత బుక్కడ ఆడుకొని ఆడ తినుకుంటా అక్కడ ఉండి ఇక్కడికి వెళ్ళి ఇక మెల్లగా అమ్మని తీసుకుని మళ్ళీ పోతున్నా. అంటే ఎన్ని రోజులు బయటకు వెళ్ళి ఇంటికి వెళ్ళి? ఇప్పుడు దాదాపు 9 సంవత్సరాలు.
ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి 9 అంటే ఇప్పుడు 9 సంవత్సరాల బట్టి ఇట్లా నువ్వు రోడ్ల పండి తిరుగుతున్నావు. రోజుల పొన్న నేను ఆడుకుంటున్నా గుడి కాడ ఏడ దేవుని గుడి ఉంటే ఆడ ఇంత పక్కన ఆడుకుంటున్నా తింటున్నా అమ్మని రాస్తున్నా ఇంత ఇక అమ్మని పట్టుకుని వెళ్తా ఉన్నా ఇక అవన్నీ అమ్మాయి సీరియలు ఇగో చెద్దర్లు ఇక మా ఈ బోళ్ళు ఇగో అమ్మాయి సీరియలు ఇగో అమ్మాయి సీరియలు బోళ్ళు బట్టలు అన్ని అమ్మాయి అన్ని అన్ని దాంట్లో ఉన్నాయి. ఈ కొడుకులు నీ దగ్గరికి వచ్చి మరి అంటే ఏమో అది చేయలేదా? ఎవడు అత్తలేరయ్యా ఫోన్ మీనాసంటోళ్ళతో నెంబర్ ఇచ్చిన కార్డు పోయింది మొన్న ఆయన పట్టినాడు దబా అమ్మ నా తడుతుందేమని కవర్ పట్టుకొని పోయే వరకు కార్డు ఎక్కడ పడిపోయింది. కార్డు ఉండే వాళ్ళది కావట్లేదు. నా మనమలు వస్తలేదు. నా మనమలకే నా పెద్ద మనవడు 30 సంవత్సరాలు నా మనవడు పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి కూడా నన్ను వెళ్ళాలి. ఇక మా రాసుండప్పుడు ఇక నాకు ఓళ్ళు లేనట్టుగా ఉన్నా లేని కిలికి అయిపోయింది. నన్ను వెళ్ళినప్పుడు ఇక నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నా మరి అయ్యా మా తాత ఉండే మా తాత నన్ను చదివిపించుడు. నాకు హైదరాబాద్ లో 2 లక్షల రూపాయలు పెట్టి బీకామ్ చదివిపించిండు. మా లక్షలు పెట్టి మరి మా తాతని ఎందుకు పిలుచుకోవద్దని అనుకుంటా. చదువుకున్నానికే లేదు బుద్ధి. కన్న కొడుకులే పిల్లలకు భయపడి నాకు అన్నం పెడతారు. ఓ 10 రూపాయలు కూడా అన్న తల్లి కోసం అంటే ఉప్పగో అన్నంలో పెరుగు కలిపించి అమ్మకు తినబెట్టాలనే తాపత్రయం కొడుకు ఎంత ఉందో అంటే ఆయన కొడుకులకు ఇంత తాపత్రయం ఉంటే మాత్రం ఎంత బాగుండు అనేది ఇది చూస్తుంటేనే అసలు చాలా కన్నీళ్లు తెప్పించే విషయం ఇది. వాళ్ళ కోసం మనం అన్నం తెప్పియడం జరిగింది. కన్న తల్లిని తండ్రికి గంజి పోయాలంటేనే పైసలు తీసుకొని కొమ్ములు వచ్చినాయి ఎగురుతుండ్రు. ఎగురండి మళ్ళీ ఇప్పుడు మీకున్నారు కదా, మీకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు నా గదికి వచ్చినప్పుడు అప్పుడు విలువదు. అక్కడ ఉన్నారు ముసలి ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి రెండు టికెట్లు ఇవ్వండి. వాళ్ళకు జగిత్యాల కూడా దించారు. సో చూసారు కదండి, మనమైతే వాళ్ళకి లాస్ట్ అయితే మనం జగిత్యాల బస్ ఎక్కించాము. అంటే లక్షలు కోట్లు సంపాదించి కొడుకులకు ఇస్తే మాత్రం ఇప్పుడు ఆ తండ్రికి మాత్రం కూడు తినేందుకు కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే కొడుకులు అంటే ఆలోచించాలి, కొడుకులు కూడా పోషించి పెద్ద చేసి ఎన్నో జాబ్స్ ఇప్పించి ఎంతో వాళ్ళు కలలు కంటారు తల్లిదండ్రులు. అంటే మా కొడుకు ఇది కావాలి, మా కొడుకు జాబ్ రావాలని కన్నా తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు కూడా విస్మరించద్దని మా సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. కెమెరామెన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.